పెళ్లి చెడగొట్టాలని చూసిన శ్రీవల్లి భాగ్యం చేతిలో అమూల్య విశ్వ ఫొటోస్ చూసి చెంప పగలగొట్టిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు పెళ్లి చెడగొట్టాలని శ్రీవల్లి భాగ్యం చూస్తున్నారన్న విషయం వేదవతి ఎలా తెలుసుకుంది? విశ్వ అమూల్య ఫొటోస్ చూడడంతోటే అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా విశ్వ అమూల్య ఫొటోస్ పెళ్లి కొడుకుకిచ్చే బట్టల్లో పెట్టాలని భాగ్యం ఇటు వల్లి అయితే చాలా కష్టపడతారు. చివరికి మాత్రం బట్టల్లో ఆ ఫొటోస్ పెట్టలేకపోతారు. ఎంగేజ్మెంట్ ఆపడం నా వల్ల కాదమ్మా, నేను ఏమీ చేయలేను అంటూ ఇంకా వల్లి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఒకసారి ప్రేమ వస్తుంది, ఒకసారి నర్మద వస్తుంది, ఒకసారి కామాక్షి వస్తుంది. ఉరుకులు పరుగులతో మంచం కింద దాక్కోలేక తెగ ఇబ్బంది పడుతూ ఇంకా వల్లి అయితే నా వల్ల కాదు అనుకుంటూ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈలోపు వాళ్ళిద్దరూ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావక్క, ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అనుకని నేను వాష్రూమ్కి వెళ్ళాను, నాకు ఉదయం నుంచి కడుపు బాగోలేదు అందుకే వాష్రూమ్కి వెళ్ళాను అని చెప్పాను. కానీ నిజంగా వాష్రూమ్కే వెళ్ళావా అని చెప్పనేసరికి నిజంగా ప్రేమ వాష్రూమ్కి వెళ్ళాను, లేకపోతే నేను ఎందుకుండను, అమూల్య ఎంగేజ్మెంట్ చేయడం నాకు మాత్రం ఇష్టం లేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఈ లోపు ఫోన్ వస్తుంది. ఇలా రా అమ్మడు అని చెప్పాను కానీ నేను రాను అని చెప్పాను కానీ ఇలా రమ్మని చెప్పానా అని చెప్పనేసరికి ఇంకా మళ్ళీ వెళ్తుంది. చూసావక్క మళ్ళీ వెళ్తుంది, వాష్రూమ్కే వెళ్తుందంటావా అని చెప్పాను కానీ నాకెందుకో అనుమానంగా ఉందక్క. వల్లి అక్క చాలా టెన్షన్ పడుతుంది. వాళ్ళమ్మ కూడా తుమ్ములు వస్తున్నాయి అంటూ అక్కడికి వెళ్తుంది కానీ కొంచెం కూడా దగ్గినట్టు అనిపించట్లేదు. మనం వెళ్ళినప్పుడు మాత్రమే తుమ్ములొస్తున్నాయని చెప్తుంది. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుందక్క. వల్లి అక్క కూడా కనిపించట్లేదు, అస్తమాను వెళ్తుంది. వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంది. పదక్క చూద్దాము అని చెప్పి ఇద్దరు కూడా స్లోగా కనిపించకుండా చాటుగా వస్తారు. చాటుగా వచ్చేసరికి ఏంటమ్మా ఎందుకు అస్తమాను పిలుస్తున్నావు అని చెప్పాను కానీ మరి ఫొటోస్ పెట్టొద్దేంటే, ఈ ఫొటోస్ కనుక పెట్టకపోతే వాడు నిన్ను బ్రతకనిస్తాడా, నీ కాపురం నడి రోడ్డు మీద పెట్టేస్తాడు, అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఆ నర్మదకు ప్రేమకు ఆల్రెడీ నా మీద అనుమానం వచ్చేసింది. ఇప్పుడు గనక నేను అక్కడ లేకపోతే వాళ్ళు నిజంగా నా మీద అనుమానంతో మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా విషయం మొత్తం బయటకు వస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నీకేమన్నా తెలుస్తుందా? నువ్వు అస్తమాను నన్ను పిలవద్దు, నువ్వే ఏదోలా చావు, అయినా 10 లక్షలు తీసుకున్నది నువ్వే కదా అంటూ ఇంకా వల్లి అనగానే నేనే తీసుకున్నాను, మరి నేనే కదా తీసుకున్నాను, నీకే కదా ఇచ్చాను, ఏదో నా కోసం ఇచ్చినట్టు పెళ్లికి అబద్ధమాడి మా ఆయన దగ్గర తీసుకున్నావు డబ్బులు, అప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు తీసుకోక తప్పుతుందా అంటూ మాట్లాడేసరికి వాళ్ళు వస్తున్నట్టున్నారు, చాటుగా ఉన్నారు, మాటలు కాళ్ళు సౌండ్ వస్తుంది అని చెప్పనేసరికి ఏంటమ్మడు ఏమైంది, కడుపంతా బాగోలేదమ్మా, కడుపంతా ఏదోలా ఉంది, 10 సార్లు తిరిగాను ఇప్పుడు వాష్రూమ్కి, ఎన్నిసార్లు తిరగాలో ఏటో, సరేనమ్మా నాకు చాలా జలుబుగా ఉంది, అస్తమాను తుమ్ములొచ్చేస్తున్నాయి, ఇక్కడ ఉంటే బాగుంటుందని ఇక్కడ నిలబడ్డాను, మళ్ళీ అక్కడ ఎంగేజ్మెంట్లో నేను తుమ్మానే అనుకో ఏదోలా అనుకుంటారు, మీ మామయ్య గారు కూడా నా మీద కోప్పడతారు అంటూ ఇద్దరు కూడా వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి మాట్లాడుకుంటారు. ఏంటి వల్లి అక్క, తల్లి కూతుర్లిద్దరూ బాధలు చెప్పుకుంటున్నారు, ఏమో ప్రేమ అస్సలు బాగోలేదు అని చెప్పనేసరికి మీకు అంతే నా పిన్ని గారు అని చెప్పాను కానీ చెప్పాను కదమ్మా అస్తమాను తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఎంగేజ్మెంట్ దగ్గర తుమ్మితే బాగోదు కదా అని చెప్పనేసరికి మీరేంటమ్మా ఇలా వచ్చారు, ఏదైనా పని మీద వచ్చారా అని చెప్పాను కానీ అవునవును పని మీదే వచ్చాము, ప్రేమ వెళ్ళు లోపలికి వెళ్ళి అత్తయ్య చెప్పినవన్నీ తీసుకురా అని చెప్పాను కానీ సరే అక్క అని లోపలికి వెళ్ళేసరికి అవును ఇందా నుంచి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఏ విషయం గురించి టెన్షన్ పడుతున్నారు, మీరు మళ్ళీ ఎంగేజ్మెంట్ను చెడగొట్టే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా, అయినా ఎంగేజ్మెంట్ చెడగొట్టాలన్న ఆలోచన అవసరం మీకేముంది అంటూ మాట్లాడేసరికి మేమెందుకు చెడగొడతామమ్మా, అమూల్య ఇంటి ఆడపడుచు అంటే నా కూతురికి కూతురు లాంటిది, తన ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని మేమెందుకు చూస్తాము, బాగుందమ్మా
నా కూతురికి బాగోలేదు, నాకు ఒంట్లో బాగోలేదు కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డాము. ఈ మాత్రం దానికే మమ్మల్ని అనుమానించి అవమానిస్తున్నావమ్మా అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సర్లే పద వెళ్దాము అని అందరూ కూడా పదండి వెళ్దామని, కానీ లేదులే అమ్మ మీరు వెళ్ళండి, నేను నా కూతురు ఇక్కడే ఉంటాము ప్రేమ అని చెప్పనేసరికి ఇక్కడ లేవక్క అని చెప్పి వచ్చేస్తుంది ప్రేమ. అవును వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు ఇంకా అర్థం కాలేదేంటే పిచ్చిదానా, మనిద్దరం ఎక్కడికి వెళ్ళిపోయామా ఏంటా ఏం చేయబోతున్నామా అని తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరూ వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు మనకి ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతోనే వాళ్ళిద్దరూ ఏదో వస్తువు కోసం వచ్చామని అబద్ధం చెప్పారు అంటూ మాట్లాడేసరికి అవునా అమ్మా నిజమేనా అని చెప్పాను, కానీ అవునే అమ్మడు, ఎంత అమాయకంగా ఉంటే ఎలాగమ్మడు అని చెప్పాయి. ఇద్దరు మాట్లాడుకుంటారు. సర్లే పదండి అని ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇప్పుడు ఈ ఫొటోస్ ఎలా పెట్టాలి ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే బట్టలు మార్చుకోమని చెప్తారు కదా, పట్టుబట్టలు. ఇద్దరు కూడా చెరుకు గదిలోకి వెళ్తారు. ఇప్పుడు పెళ్ళికొడుకు గదిలో ఉన్నాడు, పట్టుబట్టలు కట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఆ గదిలో ఈ ఫొటోస్ పెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫొటోస్ని లోపలికి వేద్దాము అనుకునే లోపే ఏంటి వదిన ఇక్కడున్నారు ఏంటి చేతిలో కవర్ ఏంటి అని చెప్పాను, కానీ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పనేసరికి కారు అని చెప్పాను, కానీ అదే కారులో వచ్చారా అని అనబోతున్నాను అనగానే కారులోనే వస్తారు, మరి ఎలా వస్తారు అని చెప్పనేసరికి అదే మేము అదే అనబోతున్నాము అని అనుకుంటారు. అనుకునేసరికి ఏంటి వీళ్ళు తేడాగా ఉన్నారు, ఎందుకు వీళ్ళు, పద అక్కడికి వెళ్దాం, ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంటో వీళ్ళ పిచ్చి అనుకుంటూ ఇంకా సర్లే అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేసరికి ఇంకా ఎంగేజ్మెంట్కి బట్టలు మార్చుకుని వచ్చాక అమ్మాయి అబ్బాయి పేర్ల మీద జాతకం బాగా కుదిరింది, తొందరలోనే మరొక 10 రోజుల్లో పెళ్లి సంబంధం అని చెప్పనేసరికి పెళ్లి సంబంధమా పెళ్ళేంటి అని చెప్పి అనేసరికి ఏంటోదిన గారు ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి చెయ్యొద్దా అవునవును చెయ్యాలని, కానీ ఈవిడేటో పిచ్చగా మాట్లాడుతుంది, ఈవిడికి బుర్ర పని చేస్తుందో లేదో ఏంటో ఈవిడి మాటలు ఏమీ అర్థం కావు, పిచ్చోళ్ళో ఏంటో తెలియడం లేదే అనుకుంటూ ఇంకా బుజ్జమ్మ కాస్త సైలెంట్ అవుతుంది. ఇంకా సైలెంట్ అయ్యేసరికి ఎంగేజ్మెంటు ఆపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎంగేజ్మెంటు ఆగదు. ఎంగేజ్మెంట్ ఆగకపోవడంతో పెళ్ళిళ్ళైనా సరే పెళ్లిపీటల మీద అయినా సరే పెళ్ళి ఆపాలి. అమ్మా నీకేమన్నా బుద్ధుందా, పెళ్లి వరకు 10 రోజులుంది, ఈ లోపే అమూల్యకు విశ్వకు పెళ్లి చేసేస్తే ఏ గొడవ ఉండదు కదమ్మా, పెళ్లి వరకు తీసుకువెళ్తే మామయ్య గారు పరువు పోతుంది, పైగా పెళ్లిలో అందరి ముందు తల దించుకోవాల్సిన అవకాశం కూడా కల్పించిన వాళ్ళు అవుతాము, అలా ఎప్పటికీ జరగకూడదమ్మా, మామయ్య గారు చాలా మంచివారు, నన్ను ఎంతో అర్థం చేసుకుంటారు, మరి అలాంటి మామయ్య గారిని బాధ పెట్టడం అంత మంచిది కాదు అంటూ మాట్లాడేసరికి అది నిజమే, కానీ ఎందుకు 10 సార్లు మాట్లాడుతూ ఉండడం దాని గురించి అని చెప్పనేసరి తప్పదమ్మా, ఈలోపు విశ్వకు అమూల్యకు పెళ్ళి సెట్ చేసేసి బయట పెళ్లి చేసేసామనుకో పెళ్లి వరకు వెళ్ళదు, లేదంటే పెళ్లి కళ్యాణ మండపం వరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక పెళ్లి జరగకపోతే మామయ్య గారు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడరు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలంటావో అనగానే ఈలోపే అమూల్యతో విశ్వతో మాట్లాడి పెళ్లి చేసేస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఉండేసరికి ఈ అమూల్య కాస్త ధైర్యాన్ని చూపించదు. పెళ్ళి ఆపేద్దాము అంటే నువ్వు ఎంగేజ్మెంట్ ఆపడానికి ప్రయత్నించావో లేదో నాకు తెలియదు, కానీ ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిపోయింది, ఇంకిప్పుడు నువ్వు పెళ్ళి ఆపడానికి ప్రయత్నించేటట్టు నాకు కనిపించట్లేదు, నేను నా మనసు మార్చుకుని నన్ను చేసుకోబోయేవాడినే ఇష్టపడడం మంచిదేమో, ఇలాంటి పిరికి సన్నాసితో కలిసి ఉండడం కంటే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమూల్య అనుకుంటూ ఉండేసరికి ఏంటమ్మా అమూల్య ఏం ఆలోచిస్తున్నావు అనగాని ఏమీ లేదు వదిన అక్కడ అని చెప్పాను, కానీ ఏంటి కళ్యాణ మండపం దగ్గర డెకరేషన్ అంతా ఎలా జరుగుతుందో అని అనుకుంటున్నావా అనగానే కాదు, వాళ్ళు ఎప్పుడొస్తారు అని చెప్పనేసరికి ఎవరు అనగానే ఓ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని చూడాలి అని ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వనా మాట్లాడతావా అనగానే వద్దులే వదినా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అమూల్యకు ఈ పెళ్ళి ఇష్టమేనంటావా ఇష్టం లేదంటావా అనుకుంటూ ఉండగానే పెళ్ళి ఇష్టమో కాదో తెలియడం లేదు అనుకుంటూ ఇంకా
వల్లి ప్రేమ ఇద్దరు నర్మద ప్రేమ మాట్లాడుకుంటారు. ఇంక ఈలోపు వీడు ఫోనులు చేస్తాడు విశ్వ. అప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ అమూల్య విశ్వకు కొంచెం దూరంగానే ఉంటుంది. పెళ్ళి జరగకపోతే రామరాజు ఏమైపోతాడానో భయం తనలో మెదులుతుంది. ఎందుకంటే రామరాజు ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు కూతురి పెళ్లి మీద. మరి అలాంటి హోప్స్ పెట్టుకున్న రామరాజు కూతురికి పెళ్లి జరగకపోతే తను ఏమైపోతాడో అన్న భయంతో ఇంకా నాన్న సంతోషం కోసం నాన్న చూసిన వ్యక్తినే పెళ్లి చేసేసుకోవడం మంచిది. ఇంకా నాన్న చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. విశ్వాన్ని ఈ క్షణం నుంచే మాట్లాడడం తన వంక చూడడం మానేస్తేనే మంచిది అని మాట్లాడడం మానేసేసరికి విశ్వ వల్లికి ఫోన్ చేస్తాడు. ఏంటి అమూల్య నాతో మాట్లాడడం లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాను. కానీ అవునా అమూల్య నీతో మాట్లాడడం లేదా అని చెప్పనేసరికి మాట్లాడట్లేదనే కదా నేను చెప్తున్నాను, మళ్ళీ మాట్లాడట్లేదా అని మళ్ళీ నన్నే రివర్స్లో అడుగుతావేంటి అంటూ మాట్లాడేసరికి అమూల్య మాట్లాడకపోతే దానికి మేమేం చేయాలి, అమూల్య ఎందుకోసం మాట్లాడట్లేదో మాకు తెలియదు, మరి అమూల్య మాట్లాడకపోయినా దానికి మేమే కారణమా, ఏమో ఎందుకు మాట్లాడట్లేదో అని ఎందుకు అలా సైలెంట్గా ఊరుకుంటావు, వెళ్ళి అమూల్యతో మాట్లాడు, విశ్వ ఫోన్ చేస్తున్నా ఎందుకు మాట్లాడట్లేదో కనుక్కోనగానే నీ నస్తమానం అమూల్య దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీ చెల్లికి ఆ నర్మదకి అనుమానం వస్తుంది, 10 సార్లు తనతో తిరుగుతూ ఉంటే అనుమానం కలుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి లేదు వెళ్ళు అని చెప్పి ఈ పెళ్లిలో ఆ ఫొటోస్ చూపించి పెళ్లి చెడగొట్టకపోతే తెలుసు కదా, కరెక్ట్గా తాళి కట్టే సమయానికైనా వచ్చి నీ విషయం బయట పెట్టేస్తాను, నీ కాపరం చెడగొట్టేస్తాను అంటూ విశ్వ బెదిరిస్తాడు. ఇప్పుడు నేను వీళ్ళిద్దరూ కలిసున్న ఫొటోస్ని డైరెక్ట్గా పెళ్ళికొడుకుకి ఇచ్చేస్తే నేనే ఇచ్చానన్న విషయం పెళ్ళికొడుక్కి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఎలా ఈ ఫొటోస్ ఇవ్వాలి, అమూల్య ఎందుకు మాట్లాడడం లేదు అని అమూల్య గదిలోకి వెళ్తుంది. అమూల్య రెడీ అయ్యి కూర్చునుంటుంది. ఏంటి అమూల్య, విశ్వ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడడం లేదంట, ఏం జరిగింది అని చెప్పాను. కానీ వదిన అది అని చెప్పనేసరికి చెప్పమూల్య, అసలు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు విశ్వతోటి, నేను మా నాన్నని మోసం చేసి విశ్వాన్ని పెళ్లి చేసుకోలేను, మా నాన్న చూసిన సంబంధాన్నే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, అందుకే విశ్వ వంక చూడడం లేదు, విశ్వతో మాట్లాడడం లేదు, ఎందుకంటే విశ్వ గురించి మా నాన్న తెలిసిన తర్వాత మా నాన్నను మళ్ళీ నేను మామూలు మనిషిగా చూస్తానని అనుకోలేదు, మా నాన్న నా గురించి ఎంతగానో ఆలోచించారు, ఏ కొడుకు గురించి తండ్రి కూడా ఆలోచించలేదు, కానీ కూతురు గురించి మా నాన్న నా భవిష్యత్తు ఏమైపోతుందని చాలా దిగులుగా, కంటి మీద కునుకు లేకుండా, తిండి తినకుండా ఎంతగానో ఆలోచించారు. ప్రతిసారి కూడా నా పరువుని నిలబెడతావు కదా తల్లి, ఈ పెళ్లి చేసుకుంటావు కదా తల్లి అని నన్ను మా నాన్న అడుగుతూ ఉంటే చేసుకుంటాను నాన్న అని చెప్పుకుంటూ వచ్చాను. అలాంటి మా నాన్నను మాత్రం నేను అనుమానించి అవమానించలేను. అందుకోసమని మా నాన్న చూసిన ఈ పెళ్లి సంబంధాన్నే చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది, ఈ అమ్మాయి ఇలా చెప్తుంది, వాడేమో ఈ పెళ్లి ఫోటోలు చూపించి పెళ్లి ఆపేమని చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఏమో ఇలాగా అలాగా అంటూ మాట దాటేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పెళ్ళిని ఎలా చెడగొట్టాలి అని ఆలోచించుకుంటూనే వెనక్కి వస్తూ ఉండగా అప్పుడే బుజ్జమ్మ వీళ్ళిద్దరూ అంటే భాగ్యమును ఇటు వల్లి ఇద్దరు గదిలోంచి ఆ ఫోటోలు పట్టుకుని వస్తూ ఉండగా బుజ్జమ్మను తగిలికుని ఫొటోస్ కింద పడిపోతాయి. కింద పడిపోవడంతో ఒక్కసారిగా బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. అత్తయ్య, పంతులు గారు అంటూ ప్రేమ నర్మద ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చేసరికి ఆ కింద విశ్వ అమూల్య కలిసి ఉన్న ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటివి వల్లి అంటూ గట్టిగా మాట్లాడేసరికి అది అత్తయ్య అవి అని చెప్పనేసరికి ఈలోపు ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ ఫొటోస్ తీసి
అత్తయ్య మీరు ఎలా రండి అని అందరూ కూడా అమూల్య గదిలోకి వెళ్తారు. అమూల్య గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు. చేసేసరికి ఏంటి వల్లి ఏంటిదంతా, విశ్వకు అమూల్యకు సంబంధించిన ఫొటోస్ నీ దగ్గర ఉండటం ఏంటి అంటే, ఈ ఫొటోస్ పెళ్ళికొడుకు వాళ్ళకి చూపించి పెళ్ళి ఆపేయాలని ప్రయత్నిస్తున్నావా? అసలు ఆ ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఫొటోస్ నీ దగ్గర ఉండవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు వీడికి ఆతృత ఎక్కువ కదా. విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉండేసరికి వల్లి చేతిలో ఫోన్ మోగుతూ ఉంటుంది. ఎవరా ఫోన్ ఎవరు? ప్రేమ అని చెప్పనేసరికి ఎవరూ లేరత్తయ్య, ఎవరూ లేరు అంటూ ఫోన్ దాచేస్తూ ఉండేసరికి ప్రేమ నర్మద ఇద్దరు కలిసి ఫోన్ తీసుకుంటారు. తీసుకునేసరికి విశ్వ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, ఏంటి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అమూల్యకు నాకు పెళ్లి జరగాలి అని చెప్పాను కదా. నాది అమూల్యవి ఫొటోస్ చూపించమని చెప్పాను కదా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? చూడు వల్లి, నువ్వు గనక ఈ పెళ్లి జరిగితే జరిగిపోయింది. ఆ విశ్వ ఏం చెయ్యలేడు, వదిలేస్తాననుకుంటున్నావేమో. మొత్తం విషయాలన్నీ బయట పెట్టేస్తాను. నీకు మా అత్త 10 లక్షలు ఇచ్చిందన్న విషయం, అలాగే నాకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనన్న విషయం, మేమిద్దరం ప్రేమించుకోవడానికి కారణం నువ్వేనని మొత్తం విషయాలన్నీ బయట పెడతాను. 10 లక్షల కోసం అమూల్యను నన్ను కలిపేవన్న విషయం అన్నీ బయట పెడితే మా చిన్నత్త బుజ్జమ్మత్త మామూలుగా ఉంటుందనుకుంటున్నావా? అస్సలు ఊరుకోదు. కూతుళ్ళు పిల్లలు అంటే తనకు చాలా ఇష్టం. వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని ప్రయత్నించావన్న విషయం నువ్వేనన్న విషయం తెలిస్తే మెడబట్టి బయటకు గెంటేయడానికి కూడా వెనకడదు. నీకిదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి నేను ఫోన్ చేసే అవకాశం అయితే నీకు ఇవ్వను. పెళ్ళి ఆగిపోవాలి, ఆ వార్త నా చెవున పడాలి అంటూ విశ్వ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా భాగ్యం ఇటు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటత్తయ్య అంటే, మీ అక్క వాళ్ళ దగ్గర అంటే ఆ బుజ్జమ్మ భద్రావతి గారి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని మరీ పెళ్ళి చెడగొట్టడానికి చేసిందా? చూసావా మూల్య, నిజంగా వాడు నిన్ను ప్రేమించాడనుకుంటున్నావా? ప్రేమించిన వాడైతే 10 లక్షల రూపాయలు వల్లీకిచ్చి మరీ నీతో ప్రేమ రాయబారం ఎందుకు జరిపిస్తాడు? వల్లియే మధ్యలో ఉండి నీకు విశ్వకు ప్రేమ కలిగేటట్టుగా చేశాడు. ఏంటి అవ్వల్లి, ఏంటిదంతా? నిజంగా మా అక్క వాళ్ళు నీకు 10 లక్షల రూపాయలు ఇచ్చారా? విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనా? మొత్తం విషయం అంతా నాకు అర్థమైపోయింది. ఇప్పుడే నేను చందుని మీ మావయ్య గారిని తీసుకొచ్చి చెప్పానే అనుకో, నిన్ను నిర్దాక్షిణంగా బయటికి పంపించేస్తారు. అలా పంపించేస్తే పెళ్ళి ఆగిపోతుంది. అందుకే నోరు మూసుకుని చెప్పింది చేయలేదనుకో, పెళ్ళయిన తర్వాత అయినా నీ బ్రతుకు రోడ్డు మీద పడడం ఖాయం. మీరు మనుషులేనసలు? మీ కూతురు కాపురం చెడిపోతుందని కూడా ఆలోచించకుండా నా ఇంటి ఆడపడుచు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా? నా కూతురు ఈ విషయాలన్నీ తెలుసుకుంది కాబట్టే పెళ్ళికి సిద్ధమైంది. ఇప్పటికైనా అర్థమైందా మూల్య, విశ్వ ఎలాంటి వాడో? కావాలని విశ్వ ప్లాన్ ప్రకారమే నిన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించి ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి, అవునమ్మా నిజమే, నాకు అంతా అర్థమవుతుంది. ప్రతి క్షణం నాకు అంతా అర్థమవుతుంది. ఇంత మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అనగానే, అదే కదా అర్థం కాని విషయం. ఇంత మోసం చేస్తాడని నువ్వు అనుకోలేదు, ఇంత మోసపోయావో చూస్తున్నావు కదా అని చెప్పాను. కానీ అవునమ్మా నిజమే, నేను నాన్నను బాధ పెట్టకూడదన్న విశ్వని మర్చిపోవాలనుకున్నాను. నేను ఆలోచించిన విధానం మంచిదే కాబట్టి ఆ విశ్వ ఎలాంటి వాడో నాకు పెళ్లికి ముందే తెలిసింది. విశ్వ కావాలని నన్ను ఈ రకంగా ట్రాప్ చేశాడని నాకు క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి చెంప చెల్లుమనిపించి, ప్రేమ నర్మద ఆ ఫొటోస్ వెంటనే కాల్చి పడేయండి, ఎక్కడ ఏమీ కనిపించకూడదు, ఏ ఆధారం ఉండకూడదు, బూడిద చేసి పడేయండి అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి వెళ్ళండి అనగానే అద్దరే వెళ్ళిపోతారు. ఇదే చివరిసారి చెప్తున్నాను, ఏ కారణం చేతైనా నా కూతురు పెళ్ళి ఆగిపోతే నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు నాకు. అర్థమవుతుందా? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఆ విశ్వ ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు. అయినా ఆ ఫోన్ ఏది?
అంటూ ఫోన్ లాక్కొని బుజ్జమ్మ, అమ్మ అమూల్య కూర్చో, నేను బయటికి వెళ్తాను, రండి మీరు ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళని కాస్త బయటకు తీసుకొచ్చేస్తారు. బయటికి తీసుకొచ్చేసారు. అమూల్య, ఇంత మోసపోయేదాన్ని నేను. విశ్వ ఇలాంటివాడా? నన్ను ప్రేమించానని చెప్పాడు. 10 లక్షలు ఇచ్చి మరీ నన్ను ట్రాప్ చేయవలసిన అవసరమేముంది? ప్రేమించిన వాడు సిన్సియర్గా ఉండాలి కదా. వల్లి వద్దిన మధ్యలో పెట్టుకుని మరీ నన్ను ట్రాప్ చేసి లవ్లోకి దించాల్సిన పనే ఉంది. అంటే నిజంగా ప్రేమ నర్మద వదినలు చెప్పినట్టుగా ఏదో మోసం చేయడానికే చేశాడు. ముందుగానే నేను తెలుసుకున్నాను. లేదంటే వాడు నిజంగా మా నాన్నను టార్చర్ పెట్టడానికే ఇదంతా చేయడానికి ప్లాన్ చేసుంటే నిజంగా మా నాన్న నా వల్ల ఎంతో బాధపడేవారు. మా నాన్న సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను తప్ప బాధపడాలని కానీ బాధ పెట్టాలని కానీ నేను కోరుకోను. ఎందుకంటే మా నాన్నంటే నాకు చాలా ఇష్టమని అమూల్య కాస్త ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోపు రామరాజు రానే వస్తాడు. అమ్మ అమూల్య అని చెప్పాను కానీ నాన్న అని చెప్పనేసరికి గుండెలకి హత్తుకుంటాడు. నీకు పెళ్ళైపోయి వెళ్ళిపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతానమ్మా. కొడుకులు మాత్రమే నాకు దగ్గరుంటారు. నువ్వు నాకు చాలా ఇష్టమమ్మా. అందరికంటే చివరగా పుట్టావని నీ మీదే ఎక్కువ గారాబం చూపించాను. నిన్నే నేను ఎత్తుకుని తిప్పేవాణ్ణి. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎత్తుకుని తిప్పేసరికి నేను కష్టపడడమే సరిపోయేది. నువ్వు పుట్టిన తర్వాతే నాకు కొంచెం సుఖం వచ్చింది. నీతో కొంచెం కాకపోతే కొంచెం సమయమైనా గడిపేవాణ్ణి అంటూ తన బాధనంతా కూడా చెప్తాడు. ఇంకా రామరాజు అయితే బాధపడకండి నాన్న అని చెప్పాను కానీ కూతురికి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పగింతల సమయంలో బాధపడకుండా ఎలా ఉంటాము? మన ఇంట్లో రేపటి నుంచి తిరిగే కూతురు ఉండదు. ఇంట్లో నవ్వులు ఉండవు, పట్టీల సౌండ్లు ఉండవు, ఏమీ ఉండవు. ఇంక ఇవేమీ లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. నాకు చాలా చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి రామరాజు అనేసరికి నేనెక్కడికి వెళ్తాను నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఒక ఇంటి దానివి అవుతున్నావని చాలా సంతోషంగా ఉంది. నా నుంచి దూరం అవుతున్నావని బాధ పెట్టినా నీకు బంగారు భవిష్యత్తును ఇచ్చానని మాత్రం నేను సంతోషంగా అనుకుంటానమ్మా అంటూ ఇంకా రామరాజు కాస్త చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి నేను నీ కూతురుగా పుట్టడం అదృష్టం నాన్న అనగానే కాదు, నువ్వే నా కూతురుగా పుట్టడం నా అదృష్టం కాదు, నా అదృష్టం. ఎందుకంటే తండ్రి మనస్తత్వం తెలిసి తండ్రి పరువు పోకుండా ఉండాలని ప్రేమించిన వ్యక్తిని సైతం వదిలేసుకుని తండ్రి కోసమే బ్రతుకుతుంది. అలాంటి నా కూతురు గురించి నేను తక్కువగా ఎందుకు అనుకుంటాను, తప్పుగా ఎందుకు ఆలోచిస్తాను అంటూ మాట్లాడేసరికి అవును నిజమే నాన్న, చాలా సంతోషంగా ఉండండి. నేను మీ పేరును నిలబెట్టేదాన్ని తప్ప మీ పేరును చెడగొట్టేదాన్ని కాదు అంటూ మాట్లాడేసరికి ఇంక ఈలోపు సరే నాన్న అని చెప్పాను కానీ ఈలోపు బుజ్జమ్మ వస్తుంది. ఏమండి మీరా అని చెప్పాను కానీ అవును బుజ్జమ్మ అని చెప్పనేసరికి కూతుర్ని చూసి కన్నీళ్ళు ఆగడం లేదా? కూతురు బాగా పెద్దదయ్యి మీ గౌరవాన్ని నిలబెడుతుందని మీరు చాలా సంతోషపడుతున్నారు కదా. నాకు చాలా గర్వంగా ఉందండి. మన కూతురు మన కుటుంబాన్ని నిలబెట్టేదే కానీ మన పరువుని తీసేది కాదు అని నాకు ఎంతగానో నమ్మకమని రామరాజు కాస్త అనేసరికి అవునండి, సరే పెళ్లి వాళ్ళు పిలుస్తున్నారు అత్తయ్య మావయ్య, అమూల్యను తీసుకురండి అని చెప్పనేసరికి ఎవరైనా ఆడవాళ్ళు తీసుకొస్తారు. కానీ ఇక్కడ రామరాజు ఇంకా నీలవేణి బుజ్జమ్మ ఇద్దరు కూడా పాపను తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి అందరు కూడా కూర్చోబెడతారు. కూర్చోబెట్టడంతోనే ఇంకా పక్కన పెళ్లి కొడుకు కూర్చుని ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. విశ్వ మాత్రం వల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వల్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి వల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అక్కడ పెళ్లి ముహూర్తం దగ్గర పడిపోయింది, ఇప్పుడు వల్లిని నేను ఏం చేయాలి, ఇప్పుడు అమూల్యకు నాకు మధ్య జరుగుతున్న పెళ్లి ఎందుకు ఆగడం లేదు అనుకుంటూ ఇక్కడ విశ్వ కాస్త తెగ చిందులు తొక్కుతూ ఉంటాడు. ఇంకా వల్లిని అటు వాళ్ళ అమ్మకి బొజ్జమ్మ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతారు. మరి ఇప్పుడు విశ్వకు అమూల్యకే పెళ్ళి జరుగుతుందా లేక అమూల్యకు వచ్చిన చూద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి విశ్వ అమూల్యల
పెళ్లి ఫోటోలు బయటపడడంతో వాళ్ళిద్దరికీ గట్టికిచ్చి విశ్వకు ఆ వ్యక్తికి పెళ్లి జరిగేలా బుజ్జమ్మ ఏం చేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.